దీనిని సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ పని పూర్తి చేయాల్సి ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించి ఏ రోడ్లు అయితే చేయలేదో కొన్ని రోడ్లని ప్రత్యేకించి ఒక రోడ్డుని ఎన్నుకొని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 2024 డిసెంబర్ నెలలో 2.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టి 2025 జనవరి నెలాఖరు నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇది వేరువేరు మండలాలు జిల్లాలు కలిపేందుకు ఈ మార్గం ఉపయోగపడటం వల్ల పొలంగూడని సీతంపేటకు వచ్చేందుకు దాదాపు 5 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది అధ్యక్ష. రోడ్డు నిర్మాణ కారణంగా 23 ఫిబ్రవరి 2 రోజుల క్రితం 25 నాడు తొలిసారిగా ఇందాక మీకు చెప్పినట్టుగానే అంబులెన్స్ కూతురు గ్రామ ప్రజలు విన్నారు అధ్యక్ష. పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇబ్బంది పెడుతున్న శ్రీమతి సవర సబియాక అనే గిరిజన సోదరి గిరిజన సోదరి మహిళ ఈ నూతన రహదారి మీదుగా నిమిషాల వ్యవధిలో హిరమండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. చాలా మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ రహదారి ఏర్పాటు ద్వారా 6 గిరిజన గ్రామాలకు సంబంధించిన 1260 మంది డోలీ మోతల కష్టాలని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష.